హలో ఫ్రెండ్స్, 2021లో జై భీమ్ అని ఒక సినిమా వచ్చింది. మన ప్రేక్షకుల్లో చాలామంది దీన్ని చూసుండే అవకాశం ఉంది. పాములు పట్టుకునే ఒక వ్యక్తి మీద దొంగతనం నేరం మోపి అతన్ని ఒప్పించడం కోసం విపరీతంగా కొడితే అతను లాకప్లోనే చనిపోతాడు. కానీ లాకప్ డెత్ అనే విషయం బయటికి రాకుండా ఉండటం కోసం ఆ బాడీని రాష్ట్రాల సరిహద్దులు కూడా దాటించి మరొక చోట అనాథ శవంగా చూపించి అతన్ని తగలబెట్టేస్తారు. ఫ్యామిలీకి కనీసం తెలియని కూడా తెలియదు ఏం జరిగిందో. వాస్తవాల ఆధారంగా తీసిన సినిమా అది. ఈ మధ్య శాతంకులం అనే మరొక కేసు గురించి కూడా విన్నాము. అందులో 10 మంది పోలీసులకు ఒకేసారి ఉరిశిక్ష కూడా పడింది. దానికి సంబంధించి వీడియో కూడా చేశాం. ఈ 2 సంఘటనలు ఎందుకు చెప్తున్నానో ఇప్పటికే అర్థమై ఉంటుంది, తమ్ముళ్ళు కూడా చూసేశారు కాబట్టి. ఆంధ్రప్రదేశ్లో అత్యంత సంచలనాత్మకంగా మారిన సాయి కృష్ణ కేసు గురించి మాట్లాడబోతున్నాము అనేది. అయితే సాయి కృష్ణ కేసు గురించి మాట్లాడటంతో పాటుగా చాలామంది అనుకున్నట్టుగా ఇది తమిళనాడులో మొదట జరిగి తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరగలేదు. అసలు దేశంలోనే ఇటువంటి కస్టోడియల్ డెత్స్కి కాల్చి చంపేసి శవాల్ని మాయం చేయటం అనే ఒక దారుణమైన పద్ధతిని మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ అంటే ఆశ్చర్యపోతారు. 1969లో దీన్ని మొదలుపెట్టారు. ఎమర్జెన్సీలో విపరీతంగా అమలు చేశారు. ఆ తర్వాత 80లో నక్సలైట్ ఉద్యమం ఉన్నప్పుడు కూడా కొన్ని వందల మందిని ఇట్లా తీసుకెళ్ళి మాయం చేశారు. సో ఈరోజు మన వీడియోలో సాయి కృష్ణ విషయంలో ఏం జరిగింది అన్నది మాత్రమే కాకుండా అసలు పోలీసులకు ఇంతటి ఇంప్యూనిటీ ఎలా వచ్చింది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా పోలీసుల అపరిమిత అధికారాలు మాత్రం ఏమాత్రం ఎందుకు తగ్గట్లేదు, ఈ విషయాలు కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో సాయి కృష్ణ విషయానికి వస్తే ఇప్పటికీ దాదాపుగా రుజువైపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ మీద హత్య, సాక్ష్యాల విధ్వంసం అనే కేసులు పెట్టేసింది. అంటే ప్రభుత్వం అక్కడ దాకా వచ్చింది అంటేనే ఖచ్చితంగా అది జరిగిందన్న విషయం తెలిసిన తర్వాత మాత్రమే పోలీసుల మీద హత్య కేసులు పెడతారు. వేరే వాళ్ళ మీద హత్య కేసులు చాలా ఈజీగా పెట్టేస్తారు, కానీ పోలీసుల మీద అంత ఈజీగా పెట్టారు అంటేనే ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పేసుకుంది సాయి కృష్ణ అనే వ్యక్తి కస్టడీలో మరణించాడని. అయితే ఇది ఎలా జరిగింది అన్నదానికి సంబంధించి రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వం వేసిన సిట్ ఇంకా విచారణ జరుపుతూనే ఉంది కాబట్టి అసలు విషయం ఏంటో మనకు ఇప్పటికైతే తెలీదు. సిట్ కూడా అసలు విషయం బయటకు తీసుకొస్తుందన్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకంటే పోలీసుల మీద పోలీసుల విచారణ జరిగినప్పుడు చాలాసార్లు ఇవి బయటకు వచ్చే అవకాశం లేదు. బయటకు వచ్చినా కూడా చాలా వీక్ సాక్ష్యాలు పెడతారు, సో దట్ అవి కోర్టుల్లో వీగిపోతాయి. ఈ కేసులో కూడా అలా జరగదు అన్న గ్యారంటీ ఎంత మాత్రం లేదు. ఎందుకంటే కేసు నడవడానికి, ట్రయల్కి రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల జనం ఈ సంగతి మర్చిపోతారు కాబట్టి ఏమైనా జరిగే అవకాశం ఉంది. సో ఏం జరిగింది అన్నదానికి సంబంధించి మనకు వస్తున్న కథనాల్లో కొన్ని అయితే ఖచ్చితంగా రూఢి అయిన అంశాలు ఉన్నాయి, అవి మాట్లాడుకుందాం. సాయి కృష్ణ అనే వ్యక్తి మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది అంటున్నారు. రౌడీ షీటర్ కాబట్టి అనేక కేసులు ఉన్నాయి కాబట్టి అతను అట్లా చేయటం రైటే అని వాదించిన మహానుభావులు కూడా సోషల్ మీడియాలో అనేక మంది ఉన్నారు. సో వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఏదో ఒక కేసులో అతని మీద అరెస్ట్ వారెంట్ ఉంది అని చెప్పి కృష్ణలంక పోలీసులు అతని ఇంటికి విజయవాడలో వెళ్ళారు. తల్లి విజయలక్ష్మి మాత్రమే ఉంది, అతను అక్కడ లేడు. ఎందుకంటే పోలీసులు పదే వేధిస్తున్నారు అని అతను అక్కడ నుంచి మార్కాపురం వెళ్ళిపోయాడు. బట్ తల్లి చెప్పడానికి ఇష్టపడలేదు ఎక్కడున్నాడు అనేది. తల్లి ఫోన్ ఆధారంగా అతను ఎక్కడున్నాడో తెలుసుకొని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కాపురం వెళ్ళి అతన్ని తీసుకుని కూడా వచ్చారు. తీసుకుని వచ్చిన తర్వాత అతని మీద పోలీస్ స్టేషన్లో విపరీతమైన దాడి చేశారు. ఈ దాడి సందర్భంగా చాలా కీలకంగా బయటకు వచ్చిన విషయం ఏంటంటే అప్పటికే అక్కడ లాకప్లో ఉన్న వాళ్ళందరినీ పంపించేశారు. అంటే ఇతని ఒక్కడి మీద ఏదో కక్షపూరితమైన దాడి చేయడానికి వాళ్ళు సిద్ధపడి అతన్ని తీసుకొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. అది ఏంటి, ఎందుకు అనేది మనకు తెలియదు. ఇప్పటికి కూడా మోటివ్ ఏంటి అనేది మనకు ఎవరికీ తెలియదు. సో ఈ పంపిస్తున్న క్రమంలో ఇతనికి బంధువైన మరొక అతను కూడా అక్కడ పెట్టి కేసులో ఉన్నాడు. మహంకాళి చందు అనే అతను చెప్తున్నాడు, నేను స్టేషన్లో ఉండగానే అన్నయ్యని విపరీతంగా కొట్టారు, అతను అరవటం ఏడవటం నేను చూశాను. ఆ రోజు ఉన్న సాయిని పట్టుకొని కొట్టేటప్పుడు చూసిన వ్యక్తి నేను స్టేషన్ లో, సార్ సీలింగ్ పైన తెగిపోయిందా అన్నా కూడా వదల్లా. ఆ రోజు నన్ను ఎందుకు పంపించారో స్టేషన్ లో నుంచి నాకేం తెలియట్లా. నేను క్రిమినల్నే, నన్ను పట్టుకోవచ్చు కానీ ఆ రోజు నన్ను ఉంచొచ్చు స్టేషన్లో, దేనికి ఉంచలా. సో ఆ రకంగా తల్లికి కూడా తెలిసింది అతన్ని పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టి కొడుతున్నారు అని. సో తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఎన్నిసార్లు వచ్చినా కూడా అతను లేడు అంటూ వాళ్ళు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెకి ఇంకా నీ కొడుకు చనిపోయాడు అనుకొని దండేసుకోవడానికి సిద్ధపడని కూడా చెప్పేశారు. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి.
నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా తిడుతున్నాడని చెప్పి. ఆమె ఫోన్ లాక్కున్నారు. ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా ఎరేజ్ చేసి ఆ ఫోన్ ఆమెకి ఇచ్చారు. సో మనకు క్లియర్గా అర్థమవుతుంది అతను అక్కడికి రావటం, ఈ సంభాషణలు, ఈ ఫోటోలు ఇవేవి ఉండకూడదని వాళ్ళు అరేంజ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో అతను లాకప్లోనే చనిపోయాడా, ఇంకెక్కడైనా చనిపోయాడా అనేది మనకు తెలియదు. కానీ ఈ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ అనే అతను తన దగ్గర ఖచ్చితమైన సోర్స్ ఉందంటూ బయటకు వచ్చి చెప్తున్నాడు. దాని ప్రకారం 9వ తారీఖు 10వ తారీఖు పికప్ చేస్తే 24వ తారీఖు దాకా ఈ సాయి కృష్ణ పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయితే పూర్తిగా పోలీస్ స్టేషన్లో లేడు. అతన్ని విజయవాడలో ఉన్న ఒక ఫలానా హోటల్లో రూమ్ నెంబర్ 302లో పెట్టారని, ఆ రూమ్ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ పేరుతో బుక్ అయిందని, అక్కడ అతను విపరీతంగా దెబ్బలు తిని అపస్మారకంలోకి వెళ్తే హాస్పిటల్స్కి కూడా తీసుకెళ్లారు. బట్ వాళ్ళెవరూ కూడా అతన్ని బతికించలేమని చెప్పడంతో ఒక ఆర్ఎంపీని తీసుకొచ్చి వైద్యం చేయించారు. అతను బతకలేదు. దాంతో అతన్ని విజయవాడ బస్టాండ్ దగ్గర డంప్ చేసి మళ్ళీ అదే పోలీసులు దాన్ని ఒక అనాథ శవంగా గుర్తించి దానికి అవసరమైన డాక్యుమెంటేషన్ అంతా చేసి హడావుడిగా సాయంత్రానికల్లా క్రిమేషన్ కూడా చేసేశారని అతను చెప్తున్నాడు. విఎంసీ ద్వారా అనాథ శవాన్ని క్లారిఫికేషన్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని ఈ డెడ్ బాడీని అనాథ శవాన్ని ఖననం చేయడానికి స్వర్గపురిలో ఒక అపాయింట్మెంట్ తీసుకొని లెటర్ పెట్టింది కూడా టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు దీనికి పర్మిషన్ ఇచ్చారు. అంతా అయిపోయింది. ఆ రోజు సాయంత్రం అనాథ శవం కింద 24వ తేదీన స్వర్గపురి శ్మశాన వాటికలో 5:45 సాయికృష్ణ డెడ్ బాడీ ఖననం చేయటం జరిగింది. ఇప్పుడు సిట్ ఆ క్రిమేషన్ ఎక్కడైతే చేశారో ఆ స్వర్గపురి అనే శ్మశానానికి వెళ్ళి అక్కడేమైనా సీసీటీవీ ఫుటేజ్ ఉందా, అట్లాగే ఆ రోజు క్రిమేషన్స్ వివరాలు ఏంటనే వివరాలు కూడా తీస్తున్నారు. సో ఇతను కూడా అక్కడికే చూపిస్తున్నాడు, వాళ్ళు అక్కడే చూపిస్తున్నారు. కాబట్టి మనకు అర్థమైనంత వరకు ఈ సాయి కృష్ణ అనే వ్యక్తి 24వ తారీఖు అక్కడ క్రిమేట్ అయిపోయాడు. లాకప్ డెత్లు అనేవి విపరీతంగా జరుగుతుంటాయి. దేశంలో ఎన్సీఆర్బీ లెక్క ప్రకారం సంవత్సరానికి 90 లాకప్ డెత్లు జరుగుతున్నాయి. ఈ లాకప్ డెత్లు జరిగిన తర్వాత అది ఎలాగోలాగా బయటికి రావడం, వాళ్ళు పారిపోతుంటే మేము కాల్చామని చెప్పడము, లేకపోతే ఇంకేదో వాళ్ళే ఉరేసుకున్నారని చెప్పడం, ఇలాంటి కారణాలు చెప్తారు. బట్ దాని మీద పోస్ట్ మార్టం అవుతుంది. చాలాసార్లు ఈ పోస్ట్ మార్టం చేసేవాళ్ళు, పోలీసులు, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు అందరూ కుమ్మక్క అవుతారు. కాబట్టి వీటిలో ఎవరికీ శిక్షలు పడవు. ఎంత తక్కువ శిక్షలు పడతాయో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 1999 నుంచి 2023 వరకు దేశంలో 2253 పోలీస్ కస్టడీ డెత్స్ రిపోర్ట్ అయితే కేవలం 3 మాత్రమే శిక్ష పడిందట. సో పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుని మనుషుల్ని తీసుకొచ్చి విపరీతంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళని చంపేస్తే వాళ్ళకు ఏమీ జరగదు అనే భరోసా వాళ్ళకు ఏ స్థాయిలో ఈ సిస్టమ్ ఇస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఫ్యామిలీ కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసింది. ముఖ్యమంత్రి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పారు. ఫ్యామిలీ సాటిస్ఫై అయింది. కాబట్టి అసలు మీరందరూ ఎందుకు మాట్లాడుతున్నారు అనే గొప్పవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. వాళ్లే మొదట ఒక రౌడీ షీటర్ని చంపేస్తే తప్పెందుకు అవుతుంది అని వాదించారు. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇది రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మళ్ళీ వాళ్లే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి హామీ ఇచ్చినప్పుడు చూసారా మా ముఖ్యమంత్రి ఎంత బాగా ఆ ఫ్యామిలీని ఆదరించాడని కూడా అన్నారు. సో నాలుకకు నరం లేదంటారు కదా, ఈ నరం లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఫ్యామిలీ సాటిస్ఫై అయినంత మాత్రాన మనం మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఇన్ని వేల కేసుల్లో 3 మాత్రమే కన్విక్షన్ పడింది అంటే అర్థం ఏంటి? ఈ వ్యవస్థ ఏ స్థాయిలో భ్రష్టు పట్టిపోయి ఉందని, భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది ఏదో రోజు మన ఇళ్లకు, మనకు తెలిసిన వాళ్ళ ఇళ్లకు వచ్చే అవకాశం ఉంటుంది. బహుశా పోలీసుల దౌర్జన్యానికి గురి కాని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు ఉండరు. ఫ్యామిలీ డిస్ప్యూట్తో పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా వాళ్ళు ఏ స్థాయిలో దౌర్జన్యం చేస్తారో మనం అనేక సార్లు చూసాం. ప్రతిరోజు పోలీసు లాకప్పుల్లో దెబ్బలు తింటున్న వాళ్ళు వేలల్లో ఉంటారు. తప్పుడు కేసులు పెడతారు, ఏదో ఒక కేసులో ఒప్పుకోమని కొడతారు. నాకు తెలిసిన ఒక కేసులో ఒక అమ్మాయి సింగిల్ విమెన్, ఒక చిన్న బిడ్డ మాత్రమే ఉంది. ఆమె ఏదో అవసరానికి తన బిడ్డతో ఆడుకోవటానికి వచ్చిన మరొక అమ్మాయి కాలి పట్టి దొంగతనం చేసింది. అది ఆరోపణ కాదు, నిజమే. ఎందుకంటే అమ్మాయితో నేను మాట్లాడాను కాబట్టి నాకు అమ్మాయి చెప్పింది నిజమేనని. సో అవతల వాళ్ళు కంప్లైంట్ చేశారు. చేస్తే ఈ అమ్మాయి ఒప్పుకుంది, ఆ పట్టి కూడా వెనక్కి వచ్చింది. బట్ ఈ అమ్మాయికి మీద కేసు పెట్టి జైలుకి పంపించారు. నెక్స్ట్ 6 monthsలో ఆమె మీద
29 కేసులు పెట్టారు. అనేక దొంగతనాల కేసులు పెట్టారు. ఎక్కడ దొంగతనం కేసులో రికవరీ లేకపోయినా ఏమి లేకపోయినా ఈ అమ్మాయిని తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఎప్పటికో మనలాంటి వాళ్ళకు తెలిసినప్పుడు బయట నుంచి అందరం హెల్ప్ చేసి అమ్మాయికి బెయిల్ ఇప్పించి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసుల్లో మానవత్వం ఉండదా? అప్పుడప్పుడు మన మానవత్వానికి సంబంధించిన కథనాలు చదువుతుంటాం కదా, ఎందుకంటే అందరిలో మానవత్వం ఉంటే వార్త కాదు కదా. కొంతమంది ఎప్పుడైనా మానవత్వంతో ప్రవర్తించినప్పుడు అది వార్త అవుతుంది. మానవత్వం ఉందనే ఒక ఎక్సెప్షను వాళ్ళలో మానవత్వం లేదు అనే ఒక థీరీని ప్రూవ్ చేస్తుంది. అట్లా చాలాసార్లు ఏదైనా ఒక చిన్న నేరం చేసో పొరపాటు చేసో పోలీసులకు దొరికిపోతే వాళ్ళని పూర్తి స్థాయి క్రిమినల్స్గా మార్చేస్తారు పోలీసులు తమ అవసరాల కోసం. నిజమైన దొంగల నుంచి తీసుకున్న డబ్బుల్లోనో బంగారాల్లోనో వాటాలు తీసుకుని వాళ్ళని వదిలేసి ఇలాంటి అమాయకుల్ని ఇరికిస్తూ ఉంటారు. సో దట్ పోగొట్టుకున్న వాళ్ళకి ఎప్పటికీ అవి దొరకవు, బట్ నిజంగా దొరికినవి మాత్రం వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. ఇలాంటి పనులు అనేకం చేస్తారు. చాలామంది ఇందులో పోలీసులు కూడా చూస్తూ ఉండొచ్చు. మేము అలా చేయమని వాళ్ళు గుడ్డి మీద చేసుకుని చెప్తారని చెప్పగలరని నేను అనుకోను. సో ఇకపోతే మనుషుల్ని ఎత్తుకుని పోయి చంపేసి ఆనవాళ్ళు లేకుండా చేయటం అనే ఒక సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్లోనే పుట్టింది అంటే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది, కానీ అది నిజం. 1960ల చివరిలో శ్రీకాకుళంలో ఒక ఉద్యమం వచ్చింది. అదే తొలి నక్సలైట్ ఉద్యమం. అక్కడ నిజానికి జరిగింది ఏంటి, గిరిజనులు కొంతమంది షావుకారులు విపరీతంగా దోచుకుంటున్నారు. అక్కడ పాఠాలు చెప్తున్న 2 టీచర్లు సత్యం కైలాసం దాన్ని చూసి భరించలేక ఇది తప్పు అని వాళ్ళతో ర్యాలీలు తీయటం మొదలుపెట్టారు. అంతే, షావుకారుల దోపిడీకి వ్యతిరేకంగా ర్యాలీ తీస్తే ఎవరు వస్తారో మనకు తెలుసు కదా. వెంటనే దోపిడీదారులకు మద్దతుగా పోలీసులు రంగంలోకి దిగుతారు. అట్లా వచ్చి వాళ్ళిద్దరిని కూడా పికప్ చేశారు. చేసి వాళ్ళని ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి చెట్లకు కట్టి చంపేసి బాడీస్ని కాల్ చేశారు కూడా. కనీసం ఆ శవాల్ని కూడా ఎవరికి ఇవ్వలేదు. అప్పటి నుంచి మొదలుపెట్టిన ఆ చరిత్ర అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. ఆ తర్వాత ఎమర్జెన్సీలో కూడా అదే పని చేశారు. ఎమర్జెన్సీలో నిజానికి దేశవ్యాప్తంగా జరిగాయి. ఇక్కడ కూడా మనకు వరంగల్లో ఇంజనీరింగ్ చదువుతున్న జనార్దన్తో పాటుగా కొంతమంది విద్యార్థుల్ని కాలేజ్ నుంచి పికప్ చేసి తీసుకెళ్ళి విపరీతంగా చిత్రహింసలు పాలు చేసి తర్వాత అడవిలోకి తీసుకెళ్ళి చెట్లకు కట్టి కాల్చి చంపేసి ఆ తర్వాత బాడీస్ని కూడా కాల్చిపడేశారు. అది ఆ తర్వాత ఎప్పటికో బయటకు వచ్చింది. ఎందుకంటే వాళ్ళతో పాటు పికప్ చేసి వాళ్ళతో పాటు చిత్రహింసలకు గురైన కొంతమంది బయటపడ్డారు. బట్ వాళ్ళ ముందే వీళ్ళని తీసుకుని పోవటం వాళ్ళు చూశారు కాబట్టి అట్లా బయటకు వచ్చింది. ఆ తర్వాత జస్టిస్ తార్కుండే కమిషన్ అని ఒక కమిషన్ కూడా వేశారు. ఆ కమిషన్ ఇవన్నీ బయట పెడుతున్న సందర్భంలో అప్పుడున్న వెంగళరావు ప్రభుత్వం నానా గందరగోళం చేసి కమిషన్ పనిచేయకుండా చేయడంతో అది పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. అదే సమయంలో కేరళలో కూడా జరిగింది. రాజన్ అనే ఒక ఇంజనీరింగ్ అబ్బాయిని కూడా ఇలాగే కాలేజ్ నుంచి పికప్ చేసి తీసుకెళ్ళి చిత్రహింసల పాలు చేసి కస్టడీలో చనిపోతే అతన్ని తీసుకెళ్ళి దహనం చేసేశారు. కనీసం కుటుంబానికి సమాచారం కూడా ఇవ్వలేదు. అతని తండ్రి అచర వార్యార్ అని పెద్ద మనిషి, ఆయన కూడా బడిపంతులు. ఆయన అనేక దశాబ్దాల పాటు ఫైట్ చేసి చివరికి ప్రభుత్వాన్ని ఒప్పించాడు. అవును, కస్టడీలో చనిపోయాడు. అంతే, అతనికి అదొక క్లోజర్ మాత్రమే దొరికింది. ఈ మాయమవటం అనేది అన్నిటికంటే చాలా దారుణమైన విషయం. ఎవరికైనా ఇప్పుడు మన ఇంట్లోనైనా ఒక మనిషి చనిపోతే మనకు ఆ మనిషిని బాడీని చూస్తాము, కర్మకాండాలు చేస్తాము. ఇదంతా ఏంటంటే మనకు ఒక క్లోజర్ ఈ మనిషికి సంబంధించి. అదేమీ లేకుండా మనిషి మాయమైపోతే ఆ కుటుంబం భరించే వేదన చాలా దుర్భరంగా ఉంటుంది. కానీ అటువంటి వేదన ఆంధ్రప్రదేశ్ పోలీసులు 80లో అనేక కుటుంబాలకు కల్పించారు. అనేక మంది యువకుల్ని ఇక్కడ మాయం చేశారు. అర్ధరాత్రి ఇళ్ల మీద పట్టడం, వాళ్ళకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనో లేదో వాళ్ళే నక్సలైట్లను వాళ్ళని పికప్ చేయడము, ఆ తర్వాత వాళ్ళు కనపడకుండా పోవటం. ఆ కుటుంబ సభ్యులు తెల్లవారి పోలీస్ స్టేషన్కి వెళ్తే సరిగ్గా సాయికృష్ణ విషయంలో వెళ్ళినట్టుగా వెళ్తే అక్కడ ఏమీ ఆన్సర్లు ఉండవు. మా దగ్గర లేడు, అంతే, ఇక్కడికి రాలేదు, మేము తీసుకురాలేదు, ఇవే చెప్తారు. అప్పుడు కూడా ఇలాగ స్పెషల్ టాస్క్ ఫోర్స్లు ఉండేవి కదా, వీళ్ళు రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ వేరే ఉంటారు, ఆ పికప్ చేసేది వాళ్ళు ఉంటారు. వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే లా అండ్ ఆర్డర్లో ఉంటారు కాబట్టి వీళ్ళేమో మాకు తెలీదు, ఇక్కడికి రాలేదు అని చెప్తారు. అంతే, ఆ పిల్లలు ఎవరు వెనక్కి రానేలేదు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, డజన్ల కొద్ది యువకుల్ని మాయం చేశారు. అప్పట్లో అది పెద్ద ఇష్యూగా మారింది. ఆ తర్వాత మళ్ళీ మాయం చేయటం కాకుండా బూటకపు ఎన్కౌంటర్లు చేసి బాడీస్ ఇవ్వటం అనేది కూడా మొదలుపెట్టారు. అయితే ఈ పని మీరు చూడండి, టైం లేదు. అటు కాంగ్రెస్ పార్టీ హయాంలోనూ జరిగాయి, ఇటు తెలుగుదేశం పార్టీ హయాంలోనూ కూడా జరిగాయి. బట్ అన్ని ప్రభుత్వాలు కూడా ఇందులో పోలీసులనే సమర్థించాయి. ఏ కేసులో కూడా నాట్ ఈవెన్ వన్ సింగిల్ కేస్ ఒక్కళ్ళకి కూడా శిక్ష పడలేదు. అందుకే చెప్పాను కదా, ఎన్సీఆర్బీ డేటా అట్లా ఉండటంలో ఏం ఆశ్చర్యం ఉంది చెప్పండి. 2800 కేసుల్లో 3కే కన్విక్షన్స్ పడ్డాయంటే అర్థం ఏంటి? అంటే పోలీసులు అలా వాళ్ళని తీసుకొచ్చేసి చంపేసే హక్కు ఉందని వాళ్ళు అనుకోవటం మాత్రమే కాదు,
అటువంటి ఒక హక్కుని ప్రభుత్వాలు వాళ్ళకు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎవరండి ఈ ప్రభుత్వాలు అట్లా ఇవ్వటానికి? కేవలం వాళ్లకు పనికొస్తున్నారు కాబట్టి, వాళ్ళకు ఉపయోగపడుతున్నారు కాబట్టి, వాళ్ళకు కావాల్సిన వాళ్ళని కూడా ఇట్లా తీసుకొచ్చి ఏమైనా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు అటువంటి ఇంప్యూనిటీ ఇవ్వటం వల్ల ఇది జరుగుతుంది. అందుకే ఇది మామూలు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎంత మాత్రం కాదు, ఇది ఒక పోలీసు స్టేట్. చట్టానికి అతీతంగా, చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళు చేసే పనులన్నిటికీ కూడా మన ట్యాక్స్ మనీ నుంచి జీతాలు పే చేస్తున్నాం. అవి సరిపోనట్టుగా మన నుంచి వాళ్ళు లంచాలు కూడా వసూలు చేస్తుంటారనుకోండి. ఒకవైపు మన ట్యాక్స్ మనీ తింటూ, ఒకవైపు మన బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ మన మీద చేసే ఈ దమనకాండని మనం సహించాల్సిన అవసరం లేదని, సహించమని వాళ్ళ మొహం మీద చెప్పాలి, ప్రభుత్వాల మొహం మీద చెప్పాలి. రాజకీయ నాయకులు కనపడగానే వినయంతో చేతులు నలుపుకోకుండా ప్రశ్నించడం నేర్చుకోవాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.